ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడాన్ని స్వాగతిస్తూ కర్నూలులో జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను జనసేన నాయకులు అర్షద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగుతూ ఉండటానికి ఇదే నిదర్శనమని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంచి పాలన అందిస్తుంటే కొందరు విమర్శలు చేయడాన్ని వారు తప్పుపట్టారు. ప్రగతి పదంలో నడుస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు పెద్దవాళ్ళు, స్ఫూర్తి ప్రదాతలు అబ్దుల్ కలాం గారి పేరు, అలాగే ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ గారి పేరు, మధ్యాహ్న భోజనానికి బడి భోజనం, డొక్క సీతమ్మ వారి బడి భోజనం అనేసి పేరు పెట్టడం, అలాగే అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారాలు అనేసి పెట్టడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు కూడా పెట్టడం కాబట్టి చాలా గొప్ప విషయం. ఈ విషయం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కర్నూలు జనసేన పార్టీన అభినందన తెలియజేస్తూ ఈరోజు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టినందుకు ప్రభుత్వ పథకాలకు మేము ఈరోజు వచ్చేసి పాలాభిషేకం చేయడం జరిగింది. జనసేన పార్టీలో ఒక వీర మహిళగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ప్రభుత్వ పథకానికి ఒక మహిళ పేరుని పెట్టడం అనేది మా మహిళల్లో చాలా చైతన్యం తెచ్చింది. ఈ చైతన్యానికి ఇంకా మేము పాలాభిషేకమే కాదు, ఇంకా ఏం చేసినా కానీ అది తక్కువనే అవుతుంది మాకు. ఇది ప్రజాస్వామ్యం అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఇలా మహిళలు బహిరంగంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే మాకు ప్రజాస్వామ్యంలో మేము బతుకుతున్నాము అనేది మేము అర్థం చేసుకొని ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఇక ఏమీ ఆలోచించేది లేదండి. ఇది రామరాజ్యం, ఇది ప్రజాస్వామ్యం, ఇది ఇంకొచ్చేసింది. ఇంకా అజ్ఞాతంలో కొంతమంది ఉన్నారు, ఇంకా ఏదో జరుగుతుందని. అలాంటి వాళ్ళందరికీ మా మహిళల తరపు నుండి మేము చెప్పేది ఏమనంటే, ఇంకా వచ్చేసింది మనకు పండగ, మన రామరాజ్యం వచ్చేసింది. దాన్ని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇది సెలబ్రేషన్ టైం అంతే అండి. థ్యాంక్ యూ.